ఎమ్మెల్యే శ్రీ గణేష్పై కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ నేత క్రిశాంక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మారేడుపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే అనుమతితో స్థానికులు అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కానీ పోలీసుల అనుమతి లేదంటూ రాత్రికి రాత్రి విగ్రహాన్ని మాయం చేశారు. ఈ ఘటన కారణంగా వివిధ కులాల మధ్య విభేదాలు మరింత పెరిగే పరిస్థితి ఏర్పడింది. ఒక వర్గం ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని డిమాండ్ చేసింది. మరో వర్గం అంబేద్కర్ విగ్రహాన్ని కోరుతుంది. ఇక దీనిపై తక్షణమే విచారణ జరపాలని క్రిశాంక్ ఫిర్యాదులో పేర్కొన్నారు. వర్గంలో 8వ తారీఖున స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారి అనుమతితో అక్కడ వాల్మీకి నగర్ లో అక్కడ స్థానికులు కొంత కాంగ్రెస్ నాయకులు మిగతా స్థానికులు అందరు కలిసి అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు అనుమతి ఇచ్చారు కదా, ఇక్కడ విగ్రహం పెట్టుకోవచ్చు అని పాపం వాళ్ళు నమ్మి విగ్రహాన్ని పెట్టుకున్న తర్వాత అదే రోజు అర్ధరాత్రి ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు అనుమతిస్తారు. ఇమీడియట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం మరి 50 మంది పోలీసులను పెట్టి జేసీబీ పెట్టి అర్ధరాత్రి 2 గంటలకు అక్కడికి వెళ్ళి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మాయం చేసేస్తారు. డబుల్ స్టాండర్డ్స్ కాదా ఇది? ఎమ్మెల్యే గారు వాళ్ళే అనుమతి ఇస్తున్నాము అని చెప్పి ఇవాళ ఆ విగ్రహం ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళా రాత్రికి రాత్రి అక్కడి నుంచి విగ్రహం తీసేస్తారు. ఇవాళ ఏం జరుగుతున్నది? అక్కడ ఉన్న ఇతర స్థానికులు మళ్ళా మిగతా కులాలకు చెందిన వాళ్ళు మాకక్కడ పార్కింగ్కి ఇబ్బంది అవుతుందని కొందరు, మాకక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విగ్రహం కావాలని ఇంకొందరు. ఇవాళ అనవసరంగా ఎమ్మెల్యే గారు చేసిన పొరపాటుతోని కులాల మధ్యలో మహానుభావుల మధ్యలో అంబేద్కర్ గారు ఎంత ముఖ్యమో శివాజీ మహారాజ్ గారిని కూడా ఇష్టపడేవారు, ప్రార్థించేవారు చాలా మంది ఉన్నారు. ఇవాళ వాళ్ళిద్దరి మధ్యలో పంచాయతీ, 2 గ్రూపుల మధ్యలో పంచాయతీ కేవలం ఎమ్మెల్యే రాజకీయాలు చేయడానికి, ఇవాళ గ్రూపు తగాదాలు పెట్టడానికి మాత్రమే ఇవాళ అక్కడ ధర్నాలు, అక్కడ నిరసన తెలపడము, రాత్రికి రాత్రి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అక్కడ విగ్రహాన్ని తొలగించడం. ఇవాళ 14 ఏప్రిల్ అంబేద్కర్ గారి జయంతి సందర్భమున అందరం జాతీయ స్థాయిలో సంబరాలు చేసుకుంటే ఇవాళ పాపం అక్కడ దళితులు ఎట్లా చేస్తారు? మీరు ఇట్లా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అవమానం ఎట్లా చేస్తారు? రాత్రికి రాత్రి ఇట్లా విగ్రహాన్ని ఎలా తొలగించేస్తారు? ఇప్పుడు అక్కడ దిమ్మె కూడా లేదు, విగ్రహం కూడా లేదు. దీనికి కారణం ఎవరు? ముమ్మాటికి కాంగ్రెస్ ఎమ్మెల్యేనే. ఇవాళ సోషల్ మీడియాలో చిన్న రీట్వీట్ చేస్తేనే కేసులు వేసేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి 2 గ్రూపుల మధ్యలో, 2 వర్గాల మధ్యలో పంచాయతీలు పెట్టిన ఎమ్మెల్యే గారి మీద సెక్షన్ 192 BNS వర్తించదా?